కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం భక్తి పారవస్య వాతావరణంలో ఆవిష్కృతమైంది. ఇక కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ గడియ సాయంత్రం ప్రారంభమవగా కన్నెపల్లి నుంచి గద్దెపైకి శ్రీ సారలమ్మ కొలువు తీరడం జాతరలో తొలి ప్రధాన ఘట్టంగా నిలిచింది. ఈ ఘట్టానికి ముందుగా పూజారులు, జిల్లా యంత్రాంగం కన్నెపల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఘట్టానికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్లు సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఇక అనంతరం శ్రీ సారలమ్మ ప్రధాన పూజారి కాకా సారయ్య, పూజారులు కాకా వెంకటేశ్వర్లు, కాకా కిరణ్ కుమార్, కాకా కనకమ్మ, భుజంగారావు, లక్ష్మీబాయిలతో పాటుగా గోవిందరాజులు, పూజారి దుబ్బకట్ల గోవర్ధన్లో కలిసి ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు చేపట్టారు. పాలవంచ మేము 5గురం వచ్చినాము. మాకు అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. మంచిగానే మేము దర్శనాలు అన్ని వాకి వెళ్ళటం, చేసుకోవటం, రావటం. మేము దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అన్ని పర్వాలేదు, బాగానే ఉంది. అన్ని సౌకర్యాలు కూడా బాగా అందినాయి మాకు. ఇప్పుడు ఇంకా బాగుంటున్నాయి. చాలా చాలా బాగుంది. మాకు మొక్కిన మొక్కులు కూడా తల్లి తీరుస్తుంది. మేము గద్దెలు వేసుకుంటాం, గద్దెకాయలకి వెళ్తాం, బియ్యం పోతాం, మళ్ళీ బియ్యం తీసుకుంటాం. శుక్రవారం వెళ్తాం. మేము ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారమ్మా? మీరు 15 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నాము. అన్ని మొక్కులు చాలా వరకే బాగానే ఉంటున్నాయి. మేము మా ఇంట్లోనైనా పిల్లలైనా తల్లులైనా అందరం బాగుంటున్నాం. తల్లి దైవం మంచిగా భక్తులకి సౌకర్యాలు మంచిగా చాలా నీట్గా ఉంది. పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు చాలా బాగుంది. మాకు చాలా థ్యాంక్స్. మీ పేరు, మీ ఊరు మేడారం అన్ని సౌకర్యాలు బాగున్నాయి. అప్పటికంటే ఇంకా ఇప్పుడు చాలా అవన్నీ చూస్తే మాకు ఆనందంగా ఉంది. అందరు వాడల్లో అనుకొని చాలా హ్యాపీగా ఉంది మాకు. సీతమ్మ జై సమ్మక్క, జై జై సమ్మక్క. మాది వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా 10 సంవత్సరాలు దాటి ఇక్కడికి మా అమ్మవార్లు శ్రీకాళ సీతక్క గారు